ఈ మధ్య కాలంలో మనం సినీ ప్రముఖుల కుటుంబ నేపథ్యంలో ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాన్ని తెలుసుకుంటూ వచ్చాము. మరి ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. చెప్పుకోవాలి అంటే భారతదేశ చలనచిత్ర సీమ రంగానికి గర్వించదగ్గ మహా గొప్ప కథానాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాల్లో ఆయన రెండవ అల్లుడు ప్రముఖ రాజకీయవేత్తగా రాణించిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే నందమూరి తారక రామారావు గారు వెండితెర మీద ఓ వెలుగు వెలిగిన మహా గొప్ప కథానాయకుడు. అలాంటి మహా గొప్ప నటుడు ప్రజల కష్టాలను చూసి ఆయన మనసులో వచ్చిన ఆలోచన తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేయాలని. అలా తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానంలోనూ ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాకుండా ఆయన రెండవ అల్లుడు పురంధేశ్వరి గారి భర్త అయిన దగ్గుపాటి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మనకి ఎన్నో రకరకాల విషయాలు తెలుసు. ఇక దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఆయన స్వతహాగా ఓ డాక్టర్. కాకపోతే ఆయన కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా ఆయన తండ్రి చెంచు రామయ్య గారు కూడా ప్రముఖంగా రాజకీయాల్లో రాణించిన వ్యక్తి అవ్వడంతో ఆయన మీద కూడా రాజకీయ ప్రభావం ఉండేదట. అలానే తన మామగారు అయిన నందమూరి తారక రామారావు గారు ప్రజలకు సేవ చేయాలి అని తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారితోనూ రామారావు గారితో ఎన్నో కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటూ చాలా చురుగ్గా పాల్గొన్నారు డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు. అలా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో మొదట్లో చాలా చురుగ్గా పాల్గొన్న ఓ కీలకమైన వ్యక్తి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఆ రోజుల్లోనే యువత సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తూ ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారట. ఇలాంటి నేపథ్యంలోనే కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా తన మామగారిని చూడకుండా కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలని ముక్కుసూటిగా అవలంబించేందుకు రామారావు గారితో కూడా అలానే మాట్లాడుతూ ఉండేవారట. సాధారణంగా రామారావు గారితో ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడాలి అంటే ఒకంత ఆలోచిస్తూ ఉంటారట. అలాంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మాత్రం ఎన్నో సందర్భాల్లో ఆయన విషయాల గురించి, ఆయన ఆలోచనల గురించి చాలా నిక్కచ్చిగా రామారావు గారితో చెప్తూ ఉండేవారట. అలాంటి ఓ సంఘటనే ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలినాళ్లలో రామారావు గారి పార్టీలో కొంత రాజకీయవేత్తలు పార్టీలో జాయిన్ అయినప్పుడు పార్టీలోకి అడుగు పెట్టే ముందు ఇంతకుముందు వాళ్ళు పనిచేస్తున్న పార్టీకి రాజీనామా చేసి రావాల్సి ఉంటుందట. అలాంటి ఆ ముగ్గురు వ్యక్తులు వాళ్ళు పనిచేస్తున్న పార్టీలో రాజీనామా చేయకుండా రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలోకి రావడం, పైగా పార్టీకి సంబంధించిన మీటింగ్లోను సభల్లోనూ ఎక్కడా పాల్గొనకపోవడంతో ఇదంతా గమనించిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు పార్టీ తరపున వాళ్ళకిచ్చిన కార్లని, అంతేకాకుండా వాళ్ళకిచ్చిన రూమ్లని కూడా లాక్ చేసి ఆయన దగ్గర పెట్టుకున్నారట. పైగా ఆ ముగ్గురు వచ్చి ఎందుకు ఇలా చేశారు అంటూ తన మామగారి అయిన రామారావు గారికి వాళ్ళ ముగ్గురు వెంకటేశ్వరరావు గారి మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిందట. ఇక ఇది విన్న దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని రామారావు గారు పిలిపించి ఎందుకు ఇలా చేశావు, వాళ్ళు మనకి పార్టీకి కావలసిన వాళ్ళు, మన పార్టీలో జాయిన్ అయ్యారు, పార్టీ నిలదొక్కునే సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అని అడగ్గా, మనము పార్టీని స్థాపించినప్పుడు మన పార్టీ రూల్స్ ప్రకారం కొత్త పార్టీలోకి జాయిన్ అయ్యే ముందు ప్రస్తుతం వాళ్ళు పనిచేస్తున్న పార్టీకి రాజీనామా చేసి రావాల్సి ఉంటుంది. పైగా పార్టీలో పనిచేయాలి అంటే నిరంతరం శ్రమ పడాలి. పార్టీ సూచనలకి, పార్టీ రూల్స్ కి నిబద్ధతతో ఉండాలి. వాళ్ళు అలా లేరు, అందుకే నేను చేసింది తప్ప అంటూ పైగా ఆయన చేతిలో ఉన్న పేపర్స్ ని అలా అక్కడ పడేసి చాలా దురుసుగా వెళ్లిపోయారట. అలా వెళ్లిపోయిన తర్వాత రామారావు గారు ఏమనుకున్నారో తెలీదు. కొంత సమయానికి వెంటనే రామారావు గారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి ఇంటికి ఫోన్ చేసి మాట్లాడి, నువ్వు అనుకున్నట్టుగానే ఆ ముగ్గురిని పార్టీలో నుంచే తీసేశాను, ఇప్పుడు వాళ్ళు ఆ ముగ్గురు మన పార్టీలో లేరు, నువ్వు హ్యాపీ కదా, ఇక వచ్చేసాయి అని అలా తన మామగారితోనే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చాలా నిక్కచ్చిగా ఉండేవారట. అలా ఎన్నో సందర్భాల్లో ఆయన అలా మాట్లాడే తీరు, ఆయన ధోరణి కొన్ని సందర్భాల్లో చాలా కరుకుగా అనిపించి పురంధేశ్వరి గారు కూడా ఓ పక్క భర్తకి సర్ది చెప్పుకోలేక, ఓ పక్క తన తండ్రికి సర్ది చెప్పుకోలేక చాలా సతమతమైపోయి చాలా నలిగిపోతూ ఉండేవారట. కానీ ఆ తర్వాత వెంకటేశ్వరరావు గారు రాజకీయాల్లో రాణిస్తూ ఆ తర్వాత ఆయనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తో అన్నీ తెలుసుకుని ఎలా మెలగాలి, ఎలా చెయ్యాలి అన్న ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నానని, కావాల్సిన అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది అంటూ మొట్టమొదటిసారిగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.